ప్రతి ఒక్కరూ ఇప్పుడు బ్లాక్ చైన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఎందుకు ఇప్పుడు ఇంత డిమాండ్ ఉందన్నది ఈ వీడియోలో చూడొచ్చు. జస్ట్ 1 minute 2 minutes లోనే దీన్ని ఓవర్ చేస్తాను. తర్వాత బ్లాక్ చైన్ ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అండ్ ఎలా నేర్చుకోవాలి ప్రతిదీ కూడా మీకు చెప్తున్నాను. అసలు ఒకసారి మీరు ఆలోచించండి, మన ఇప్పుడున్న ఈ డిజిటల్ వరల్డ్లో మనకి ఎన్నో ట్రాన్సాక్షన్స్, మన రికార్డ్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఒక కంపెనీ లేదా ఒక బ్యాంక్ దగ్గర ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు మనం చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తే లైక్ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక బ్యాంక్లో లైక్ మొత్తం అంతా ఉంటే మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం, ఏ రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ హ్యాక్ అయితే, ఒకవేళ కరప్ట్ అయినా, ఒకవేళ హ్యాక్ అయినా కూడా మన డేటా మన మనీ చాలా వరకు డేంజర్లో ఉంటాయి. అంటే మన డేటా పోతే చాలా వరకు హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక ఓపెన్ లెడ్జర్ లాంటిది. అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి కూడా ఒక యూనిక్ బ్లాక్ క్రియేట్ అవుతుంది. అందుకే మీరు ఇక్కడ బ్లాక్ చైన్ అని ఉంది కదా, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక యూనిక్ బ్లాక్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ బ్లాక్ వచ్చి ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చైన్లో పర్మనెంట్గా యాడ్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఒక చైన్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ చైన్లో, ఈ బ్లాక్ అనేది పర్మనెంట్గా యాడ్ అయిపోద్ది. మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు, జస్ట్ బ్లాక్ చైన్ అన్న వర్డ్కి నేను డెఫినేషన్ ఇస్తున్నాను. క్లియర్గా మనం ఫర్దర్గా ముందు వీడియోస్కి వెళ్ళేటప్పటికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వన్స్ యాడ్ అయ్యాక అది చేంజ్ చేయడం అవ్వదు. అర్థమైందా? బ్లాక్ చైన్ అంటే మనం ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఒక బ్లాక్ అయితే క్రియేట్ అవుద్ది. ఆ బ్లాక్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ చైన్కి అయితే యాడ్ అవుతుంది. వన్స్ ఇది యాడ్ అయిన తర్వాత దీన్ని చేంజ్ చేయడం అవ్వదు. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చేంజ్ చేయడం అవుతుందంటే ఇక్కడే కదా మనకి సెక్యూరిటీ. ఇది మనకి సెక్యూరిటీకి, ట్రాన్స్పరెన్సీకి, ఒక బ్యాంక్ వాడి కానీ ఒక కంపెనీ కానీ మనం నమ్మడం మొత్తం, అంటే ఒక డేటా రిలేటెడ్ కానీ మన ఒక ట్రస్ట్, అంటే ఒక కంపెనీ వాడు ఒక బ్యాంక్ వాడిని మనం బాగా నమ్మి చాలా వరకు మీరు అందరూ ఎస్బీఐ ఎక్కువ వాడతారు లోన్ కన్నా దేనికన్నా. ఎందుకు ఎస్బీఐ వాడతారు? ఆ ట్రస్ట్. అంటే అక్కడ మొత్తం మనందరికీ ఆ ట్రస్ట్ అనేది ఏర్పడింది. ఒక మిడిల్ మ్యాన్ రిమూవ్ చేసి, సింపుల్గా బ్లాక్ చైన్లో ఏంటంటే ఒక సెక్యూరిటీ రిలేటెడ్, ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ట్రస్ట్, దీని రిలేటెడ్ కూడా ఎలాంటి మీడియేటర్స్ అయినా లేకుండా సింపుల్గా బ్లాక్ చైన్ అనేది సెక్యూరిటీ రిలేటెడ్ అయితే చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఈ బ్లాక్ చైన్లో ఫ్యూచర్లో చాలా అంటే చాలా డిమాండ్ ఉండబోతుంది. బ్లాక్ చైన్ ఫ్యూచర్లో వచ్చేసరికి ఏంటంటే ఫైనాన్స్, హెల్త్ కేర్, సప్లై చైన్, ఈవెన్ ఓటింగ్ సిస్టంలో కూడా ఇది రాబోతుంది త్వరలో. మీరు ఇప్పుడు చాలా వరకు ఫుల్ స్టాక్ అని ఎంఎల్ అంటున్నారు, బట్ ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏంటి? బ్లాక్ చైన్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ ప్రతి వీడియో కూడా మన ఛానల్ అయితే రాబోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ 5 to 10 yearsలో బ్లాక్ చైన్ యూజ్ చేసే కంపెనీసే టాప్లో ఉంటాయి. ఎందుకు టాప్లో ఉంటాయి? ఇప్పుడు ఎన్ని వచ్చినా సెక్యూరిటీ పరంగా మనకి సైబర్ సెక్యూరిటీ ఎలా ఎన్ని ఉన్నా కూడా సెక్యూరిటీ మెయిన్, అంతే కదా. ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఎంప్లాయీస్ చాలా వరకు ChatGPT యూజ్ చేస్తున్నారు. ప్రతి ఎంప్లాయీ కూడా ChatGPT యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్ చైన్ ఎక్కువ ఏ కంపెనీస్ అయితే యూజ్ చేస్తావో అవి చాలా వరకు మంచి గ్రోత్ ఉంటాయి ఫ్యూచర్లో. అది రీజన్ వల్ల బ్లాక్ చైన్ వచ్చేసరికి మనకి ఫ్యూచర్లో ఒక టెక్నాలజీనే కాదు, ఒక కంప్లీట్ రివల్యూషన్ అయితే క్రియేట్ చేయబోతుంది ఈ బ్లాక్ చైన్ అనేది. మీకు చాలా వరకు ఇది మనకు ముందు ఇంకా దాని మీద మనం ఇంకా డెప్త్గా వెళ్ళే కొద్దీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో స్మార్ట్ స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది. అది వచ్చేసరికి ఏంటంటే మొత్తం, అంటే మీకు బ్లాక్ చైన్లో వచ్చేసరికి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. మీకు స్మార్ట్ స్క్రిప్ట్ అన్నది మీ ఓన్గా రాయగలిగితే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మంచి హై పేయింగ్ జాబ్స్ కూడా వస్తాయి. సో అదంతా క్లియర్గా నెక్స్ట్ వీడియోస్ నుంచి రోడ్ మ్యాప్ ఏంటి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి రావాలి, జీరో నుంచి ఎలా స్టార్ట్ చేయాలి మొత్తం క్లియర్గా చెప్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా కింద కామెంట్లో చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.